హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ రియల్ నెంబర్స్ 1.1లో 5th సమ్ము 6th సమ్ము నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మనం 5th సమ్ చూద్దాం. సమ్ ఏంటంటే చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ది డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. ఏమి ఇచ్చారంటే 6 power n. n అనేది న్యాచురల్ నెంబర్ అంటున్నారు. న్యాచురల్ నెంబర్స్ 1తో స్టార్ట్ అవుతాయి. n ప్లేస్లో ఒక్కొక్కటి న్యాచురల్ నెంబర్ తీసుకుంటా. ఫస్ట్ 1 తీసుకుంటా. 6 power 1 అంటే 6, 6 power 2 అంటే 6ని 2 times రాయాలి. 6 into 6, 6 6 are 36. 6 power 3, 6 into 6 into 6, 6 6 are 36, 36 6 are 216. 6 power 4, 6 into 6 into 6 into 6, 6 6 are 36, 36 6 are 216, 216 6 are 1296 అండ్ సో ఆన్. సమ్లో ఏమంటున్నారంటే 6 power n అనేది న్యాచురల్ నెంబర్ అంటున్నారు. అలా n అనేది న్యాచురల్ నెంబర్ తీసుకున్నప్పుడు అండ్ విత్ ది డిజిట్ 0తో ఎండ్ అవ్వాలంటున్నారు. అంటే 100 తీసుకోండి, 0తో ఎండ్ అయింది. 200 0తో ఎండ్ అయింది. అలా n ప్లేస్లో న్యాచురల్ నెంబర్ మనం ఏదన్నా తీసుకుంటే 0తో ఎండ్ అవుతుందా అంటున్నారు. 0తో ఎండ్ అవ్వాలంటే ఏదన్నా ఒక నెంబర్ అనేది 0తో ఎండ్ అవ్వాలంటే ఖచ్చితంగా దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 5 అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 10 చూద్దాం. 10కి ఫ్యాక్టర్స్ రాద్దాం. 10 2 టేబుల్లో 5 times క్యాన్సిల్ అవుతుంది. 10కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి? 2 into 5, 50 చూద్దాం. 50 కూడా 0తోనే ఎండ్ అవుతుంది కదా. 25 times. 2 టేబుల్లో 25 క్యాన్సిల్ అవ్వదు. 25 5 టేబుల్లో 5 times, 5 టేబుల్లో 1 time. 50కి ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి? 2 into 5 into 5. అంటే ఏదైనా ఒక నెంబర్ అనేది 0తో ఎండ్ అవ్వాలంటే ఖచ్చితంగా దాని ఫ్యాక్టర్స్లో 5 అనేది ఉండాలి. అలా 5 ఉంటేనే ఆ నెంబర్ 0తో మనకి ఎండ్ అవుతుంది. ఇక్కడ ఫ్యాక్టర్స్లో న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం, ఫ్యాక్టర్స్ రాసాం. ఫ్యాక్టర్స్లో ఎక్కడన్నా 5 అనేది వచ్చిందా? రాలేదు. కాబట్టి 6 power n అనేది మనకి 0తో ఎండ్ అవ్వదు. దాన్ని ఇక్కడ క్లియర్గా మనం రాద్దాం. ఇఫ్ ఎనీ నెంబర్ ఎండ్ విత్ 0, ఏదైనా నెంబర్ 0తో ఎండ్ అవ్వాలంటే షుడ్ బి divisible by 5. If any number end with the 0, ఏ నెంబర్ అయినా సరే 0తో ఎండ్ అవ్వాలంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 5 అవ్వాలి. అలా అయితేనే ఆ నెంబర్ 0తో మనకి ఎండ్ అవుతుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 power n. అసలు 6కి ఫ్యాక్టర్స్ చూద్దాం. 6 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 3 times క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్లో 1 time క్యాన్సిల్ అవుతుంది. 6కి ఫ్యాక్టర్స్ ఏంటి? 2 into 3, 2 into 3. పవర్లో n ఉంది కాబట్టి n. ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ దట్ 5 ఈజ్ నాట్ ఇన్ ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 power n. మనం ఏం అబ్జర్వ్ చేసాం? 6 power n ఫ్యాక్టర్స్లో 5 లేదనేది అబ్జర్వ్ చేసాం. మనం ఏం చెప్పుకున్నాం? ఫ్యాక్టర్స్లో 5 ఉంటేనే ఆ నెంబర్ అనేది 0తో ఎండ్ అవుతుందని చెప్పుకున్నాం. మరి ఇక్కడ 6 power n ఫ్యాక్టర్స్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 5 లేదు కాబట్టి 6 power n అనేది 0తో ఎండ్ అవుతుందా? ఎండ్ అవ్వదు. మనం ఇక్కడ అదే రాసుకున్నాం. 6 power n కెనాట్ ఎండ్ విత్ ది డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. n ప్లేస్లో ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా 0తో ఎండ్ అవ్వదు. ఇక్కడతో ఈ సమ్ అనేది కంప్లీట్ అయింది. 6th సమ్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. సమ్లో ఏమంటున్నారంటే 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఈ 2 కాంపోజిట్ నెంబర్స్ అవుతాయా? మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఈ సమ్ అనేది మనం సాల్వ్ చేయాలంటే మనకి ముందు కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. ముందు మనం ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. 1 ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే అవన్నీ మనకి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. అంటే ప్రైమ్ నెంబర్స్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నవన్నీ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఇక్కడ 4 చూడండి, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 4 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 5 ప్రైమ్ నెంబర్. 6కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 6 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 8 కూడా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 9కి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 9 కూడా
మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 10కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 10 కూడా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అంటే 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నవన్నీ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి, 2 ఫ్యాక్టర్స్ ఉన్నవన్నీ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. 1కి 1 ఫ్యాక్టరే ఉంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. సమ్ చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? 7 × 11 × 13 + 13. 13 2 టైమ్స్ ఉంది, నేను 13ని కామన్ తీసిన. 7 × 11 × 13ని కామన్ తీసేసా కదా, ఇంకా 1 ఉంటుంది. 13 కామన్ తీసేసా, ఇంకా 1 ఉంటుంది. 7 × 11 77. 77 × 1 77. 1 రాసుకున్నా రాసుకోకపోయినా ఓకే, కాకపోతే మీకు అర్థం కావాలని నేను రాసా. +1. 77కి 1 యాడ్ చేస్తే 78. బ్రాకెట్ మీన్స్ ఇంటూ. 13 × 78. 78ని ఎలా రాయొచ్చు? 13 × 6. 13 6 78. ఇక్కడ మనకి 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ వచ్చాయి. ఇంకా 6ని ఎలా రాయొచ్చు మనం? 3 × 2. 3 2 6 అలా కూడా రాయొచ్చు. అంటే 3 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఇట్ కెన్ బి expressed as product of 3 or more factors. It is a composite number. ఒక ఎక్స్ప్రెషన్ మనం కంప్లీట్ చేసాం, ఇంకొక ఎక్స్ప్రెషన్ ఉంది. అదేంటి? 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 +1. ఇది సెకండ్ ఎక్స్ప్రెషన్. 5. ఇది మనకి సెకండ్ ఎక్స్ప్రెషన్. దీన్ని ఇప్పుడు మనం దీంట్లో నాకు 5 2 టైమ్స్ కనిపించింది కాబట్టి నేను 5 కామన్ తీసా. 7 × 6 × 4 × 3 × 2 × 1 +1. 5 కామన్ తీసేసాం కాబట్టి 1 ఉంటుంది. ఇవన్నీ మల్టిప్లికేషన్ చేస్తే నాకు 1008 వచ్చింది. +1. 1 యాడ్ చేసేస్తే 1009 వచ్చింది. 5 × 1009. ఇది కూడా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి 1 కూడా ఫ్యాక్టరే, 1 కూడా ఫ్యాక్టర్ ఉంది కాబట్టి 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి ఇది మనకు కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ది గివెన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ 5 and 1009 as factors. So it is a composite number. ఇక్కడితో సమ్ అనేది కంప్లీట్ అయింది. అసలు సమ్లో ఏమన్నారంటే మనకి 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అవి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయా అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, 2 కాంపోజిట్ నెంబర్స్ అవుతున్నాయి. ఇక్కడితో సమ్ అనేది క్లియర్ అయింది. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.